ఉండేది. నేను అదే అనేక సార్లు చెప్పాను, ఎక్కడెక్కడైతే అగ్రికల్చర్ మనం డెవలప్ చేయలేమో అక్కడ ఇండస్ట్రీ బాగా డెవలప్ చేయాలి. ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఉన్నటువంటి సముద్ర తీరమే. ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మనకున్న సముద్ర తీరాన్ని మనం సరిగ్గా వాడుకోగలిగితే మనకు చాలా అడ్వాంటేజ్ ఉంది. ఒక్కసారి మరి ఆ వ్యాన్పిక్తి మరి ఏ స్టేజ్లో ఉందో ఏంటో నాకు తెలియదు, కానీ అది చాలా మంచి ప్రాజెక్ట్ అని ఆయన అనేక సార్లు చెప్పినట్టు నాకు గుర్తు. దాని విషయం కూడా ఆలోచించండి. ఎక్కడైతే వ్యాన్పిక్ ప్రాజెక్టులో మీరు బాగా మీ మీద పెద్ద పెద్ద ఛార్జెస్ పెట్టి మీరు జైలుకి వెళ్ళడానికి కారణమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మీరు అన్ని సీట్లు గెలిచేశారు. అది గుంటూరు ప్రకాశం అనుకుంటాను, అన్ని సీట్లు వైసీపీ గెలిచింది. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. తర్వాత మద్యపాన నిషేధం గురించి ఒకటి మాట్లాడారు. మద్యపాన నిషేధం గురించి ముందు సిగరెట్ల మీద ఎలాగైతే టీవీల్లో యాడ్స్ వచ్చావో, ఈవేళ మేము కాలేజీలో చదువుతున్న టైంలో మా క్లాస్ మొత్తం 80 మంది ఉంటే 80 కాల్చేవారు కాదేమో. మిగతా అందరూ సిగరెట్ కాల్చకపోతే అదేదో కొంచెం, ఎందుకంటే ప్రతి సినిమాలో హీరో కాల్చేవాడు, అందరూ కాల్చేవాడు. ఈవేళ పిల్లలందరూ సిగరెట్ కాల్చట్లే. కారణం సిగరెట్ వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటో ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నారు. అలాగే మీరు మద్యం మీద ఒక క్యాంపెయిన్ తీసుకోండి. ఆ నార్కోటిక్స్ మీద, మద్యం మీద మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీవీ ఛానల్స్ వాళ్ళందరినీ పిలవండి. మీకు ₹1 గవర్నమెంట్ ఇవ్వదు, కానీ మీరు ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఇంత టైం దీనికి ఇవ్వాలి. ప్రతి గంటకి కనీసం 1 నిమిషం ఈ యాడ్ చూపించాలి. ఈ మద్యం వల్ల వచ్చేటువంటి నష్టాలు, నార్కోటిక్స్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఇప్పుడు ఉన్నాయి. మనం యూట్యూబ్లో అయితే చూస్తుంటే భయం వేసేస్తుంది. మనుషులు ఎలా అయిపోతారో, ఎలా పాడైపోతారో, ఎలా సైకిల్ దెబ్బతీస్తుంది, ఎలా జీవోత్సవాలు అయిపోతారు. 40 సెకండ్స్లో 35 సెకండ్స్లో యాడ్స్ ఉన్నాయి. అలాంటి యాడ్స్ మనం ఫ్రీగా చూపించాలనేటువంటి పెట్టి ముందు పబ్లిక్ తయారు చేయండి. ముందు లెక్కర్ కన్సంప్షన్ అనేది తగ్గేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత దీనికి ఎప్పుడో నాకు రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకముందే ఒకసారి ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి గుర్తుంది. అతను మద్యపానానికి పూర్తి వ్యతిరేకి, మద్యపాన నిషేధం అనేది అంచెలంచెలుగా తీసుకొస్తే తప్ప డెవలప్మెంట్ ఉండదు అనేటువంటి, డెవలప్మెంట్ అంటే స్టేట్ డెవలప్మెంట్ కాదు, స్టేట్లో ప్రజల డెవలప్మెంట్. వాడు ఎంత సంపాదించుకున్నా ప్రయోజనం ఉండదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది అతనికి. అందుకని ఈ ఆలోచన కూడా చేయమని ఆయనకి మనం చేస్తున్నాం. తర్వాత దేశవ్యాప్తంగా మోడీ గారికి చౌకీదార్ చోర్ హై అన్నది ప్రజలు అంగీకరించలేదు. ఆ స్లోగన్ పనిచేయలేదు. మోడీ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించారు. నిజానికి మోడీ గారికి గెలవడం నాకు ఇష్టం లేదు. వేరే ఐడియాలజికల్ కారణాల వల్ల బీజేపీ ప్రభుత్వం రావడం అనేది నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇష్టం కాదు కదా, మెజార్టీ ప్రజలు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు వస్తారు. మోడీ గారికి ప్లస్ పాయింట్, పెద్ద ప్లస్ పాయింట్ ఏది పనిచేసిందంటే ఈయన కరప్ట్ కాదు. ఇంతకు ముందు చేసిన మన్మోహన్ సింగ్ కరప్ట్ కాదు, అంతకు ముందు చేసిన పివి నరసింహారావు కరప్ట్ కాదు, అంతకు ముందు చేసిన దేవగౌడ కూడా నాకు తెలిసి యాజ్ ఎ పిఎం కరప్షన్ ఛార్జెస్ ఏం లేవు. ఈపీ సింగ్ ఏం కరప్ట్ కాదు, మొరార్జీ దేశాయ్ కరప్ట్ కాదు, ఇందిరాగాంధీ నేను సంపాదించుకోలేదు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో కరప్ట్ కాదన్నది ఎంత ఇమేజ్ తెచ్చిందంటే, అంటే ఒక రాజకీయ నాయకుడు అంటే వీడు దొంగే అని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో వీడు దొంగ కాదురా అన్నదే మోడీ గారికి చాలా పెద్ద అడ్వాంటేజ్. దొంగ దొంగ ఏదైతే ప్రత్యర్థులు చెప్పారో అది వాళ్ళకి మైనస్ అయింది. ఈయన దొంగ కాదురా అని జనం నమ్మారు. దొంగతనాన్ని ప్రోత్సహిస్తాడు దొంగ అనేది కరెక్ట్గా క్లారిటీ లేదు. అపోజిషన్ చెప్పింది అనుకో, మీరు చెప్పింది కరెక్ట్. అపోజిషన్ చేసినటువంటి ఛార్జీల్లో క్లారిటీగా చేయలేకపోయారు. వేరే మోడీ